పక్కన వాడిని చూసి చెప్పండి, ఇంకొకసారి ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు, త్వరగా రాబోతున్నాడు. సంగమా లేచి, సంగమా నువ్వు సిద్ధపడే కాలం వచ్చింది. యెరూషలేమా నువ్వు సిద్ధపడే కాలం వచ్చి ఉన్నది. మనం అనుకున్న గడియలో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. లోకస్తులందరూ కూడా భయమేమీ లేదని, దిగులు లేకుండా నిశ్చింతగా ఉన్న సమయంలో ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకువగా ఉంటున్నావా? ఆయన వచ్చినప్పుడు నువ్వు సుందరమైన వస్త్రమును ధరించుకొని ఒక పెళ్లి కుమార్తె సంగముగా నువ్వు సిద్ధం చేసుకుని, ఈ రాత్రి వచ్చిన నేను నా ప్రభుని చేరుకుంటాను, ప్రభుని కలుసుకుంటాను, మధ్య ఆకాశాన్ని వెళ్తాను అని నిరీక్షణ మనకుండా, లేకపోతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని భౌతికమైన కార్యకలాపాలు నిమగ్నమైపోయి కేవలం భౌతిక సంబంధమైన వాటి కోసమే యేసుని వెతుకుతున్నావా? కేవలం అద్భుత ఆశ్చర్యకార్యాల కోసమే దేవుని వెతుకుతున్నావా? లేకపోతే పెళ్లి పేరెంటాల కోసం దేవుని వెతుకుతున్నావా? లేకపోతే ధనాన్ని సంపాదించడం కొరకు దేవుని వెతుకుతున్నావా? ఈ గుడారాల పండుగకు వచ్చిన ప్రతి వారి గుండెలో, ప్రతి వారి హృదయంలో ఒక సంకల్పం ఏర్పడాలి, ఒక హృదయం ఆంఛ కలగాలి. నేను సిద్ధపడి నా ప్రభుతో పాటు ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి సేవ చెప్పండి.